హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతు ప్రావ్స్ వ్లాగ్స్. తమ్నెల్ చూసి అర్థమైపోయింది కదా, ఇవాళ వచ్చేసి మా పండు బర్త్డే. సో తనకి సర్ప్రైజ్ ఇద్దామనేసి నేను కేక్ జార్ ఇంకా కప్ కేక్ ఆర్డర్ చేశాను. అవన్నీ ఇప్పుడు మనం అరేంజ్ చేసుకొని తను పడుకుంది, తనని లేపి సర్ప్రైజ్ ఇద్దాం. లేపురా, లేపు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంది హ్యాపీ బర్త్డే చెప్తే ఇంత ఎక్సైట్మెంట్ లేదు? విష్ చేసినా కానీ ఏం ఎక్సైట్మెంట్ లేదు. లో హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా ఇంకా ఇక్కడ వీడియోకి మ్యూజిక్ ఆ సాంగ్ యాడ్ చేద్దామంటే కాపీరైట్ వస్తుంది. కాపీరైట్ రాకుండా మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో కొంచెం ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ మెసేజ్ మీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పండు. పండు ప్రతు ప్రావ్స్ వ్లాగ్స్, ప్రావ్స్. హ్యాపీ బర్త్డే ప్రావ్స్, ప్రావ్స్. హ్యాపీ బర్త్డే ప్రావ్స్. నాగా మమ్మీకి పెట్టే ఫస్ట్. యాక్చువల్లీ ఎవ్రీ టైం కేక్ ఆర్డర్ చేస్తాము, సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కేక్ జార్ అండ్ కప్ కేక్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి నైట్ కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫుడ్ డొనేట్ చేస్తాము, టిఫిన్స్ డొనేట్ చేస్తాము నీడీస్కి అనేసి ఇంకా మార్నింగే 4 o'clockకి లేచి ఇడ్లీ అండ్ ఉప్మా, వెజిటేబుల్ ఉప్మా ప్రిపేర్ చేసాము. ఇవన్నీ ప్యాకింగ్ చేసేస్తున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. సో మేము టెంపుల్ దగ్గర నీడీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇద్దామనేసి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ 8 o'clock వరకు మొత్తం ప్యాకింగ్ కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి వెళ్దామని ప్లాన్. సో చూద్దాము ఇప్పుడు ప్యాకింగ్ అయిపోయేసరికి ఎంత టైం పడుతుందో. ఇది వచ్చేసి వెజిటేబుల్ ఉప్మా చేశాను. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. సో ఇప్పుడు ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము అండ్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. అన్ని బ్యాగ్స్లో సెట్ చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. ఫుడ్ ప్యాకింగ్ అంతా చేసేసుకొని ఇంకా టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని ఇంకా ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఎవ్రీ టైమ్ టెంపుల్ దగ్గరనే ఇస్తాము, అక్కడ ఉంటారు కదా నీడీస్. సో ఆ రోజు వచ్చేసరికి సండే ఎవరు లేరు. ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ దగ్గరకు వచ్చాము ఆటోలో, ఇంకా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఈవినింగ్ వచ్చేసి మేము దిల్సుఖ్ నగర్లో సెలబ్రేషన్ హాల్ బుక్ చేసాము, ఇక్కడికి వచ్చేసాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. 8 members అనుకున్నాము, సో స్క్రీన్ 5 బుక్ చేసాము.
వావ్, మా ప్రావ్స్ వచ్చేసి ఆ డ్రెస్కి ఇంకా ఫ్రాక్కి సేమ్ ఏంజల్ లా ఉంది. ఆ స్మైల్ చూడండి ఎంత బాగుంది. అండ్ ఇక్కడ సెలబ్రేషన్ హాల్ డీటెయిల్స్ వచ్చేసి మనకి మెంబర్స్ వైజ్ ఛార్జ్ చేస్తారు అండ్ స్క్రీన్ వైజ్ ఛార్జ్ చేస్తారు, డెకరేషన్ దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. అండ్ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ వచ్చేసి మనకి ఫాగ్, నేమ్ ప్లేట్ అండ్ ఏజ్ నంబర్ వీటికి సపరేట్గా ఛార్జ్ చేస్తారు. ఇంకా ఎంట్రీ అయిపోయినాక ఇంకా మా ప్రావ్స్ వచ్చేసి కొన్ని పిక్స్ అలా వీడియోస్ అలా క్లిప్స్ తీయించుకుంది. ఇంకా ఇవన్నీ ఎడిటింగ్ స్లో మోషన్ అలా చేద్దాము వీడియోస్ అండ్ షార్ట్స్కి అనేసి ఇంకా ఇలా తీసుకుంది పిక్స్. అండ్ మనకి కేక్ ఏం వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మనమే తీసుకెళ్ళాలి, లేదంటే అక్కడికి వెళ్ళినాక మనం ఆర్డర్ చేసుకోవాలి కేక్. జస్ట్ వాళ్ళైతే మనకి రూమ్ విత్ డెకరేషన్ అండ్ మనము ఏం యాడ్ ఆన్స్ చెప్తామో వాటికి ఛార్జ్ చేస్తారు. ఇంకా ఫుడ్ అండ్ కేక్ వచ్చేసి మనమే ఆర్డర్ చేసుకోవాలి. నేను ప్రావ్స్ వచ్చేసి కొన్ని బూమరాంగ్స్ చేసాము అండ్ నెక్స్ట్ కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యూ ప్రావ్స్. అండ్ యాక్చువల్లీ ముందు నేను ఎందుకు అన్ని డీటెయిల్స్ చెప్తున్నా అంటే లాస్ట్ ఇయర్ నా బర్త్డే కూడా సేమ్ హాల్లోనే సెలబ్రేట్ చేశారు. సో అందరు నా ఫ్రెండ్స్ అండ్ మాకు తెలిసిన వాళ్ళు చాలామంది డీటెయిల్స్ అడిగారు. సో అలా ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందనేసి డీటెయిల్స్ చెప్తున్నాను. అండ్ జెన్యూన్గా చెప్పాలంటే ప్రైస్ అయితే వర్త్ అండ్ మంచిగా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనకి ఫుడ్ సెక్షన్ కూడా సపరేట్గా ఉంటుంది. ఏంటంటే జస్ట్ మనకి ఫుడ్ ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మనం తెచ్చుకోవాలి ఆర్ ఆర్డర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయాక అందరం సింగిల్ పిక్స్ మా ఏంజల్ ప్రావ్స్తో తీసుకున్నాము. వీడియో బోరింగ్ ఉంటుందని అనుకోకండి, మ్యూజిక్ యాడ్ చేస్తేనేమో కాపీరైట్ వస్తుంది. కొంచెం ప్లీజ్ అర్థం చేసుకొని వీడియో మొత్తం చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం మాకు కూడా బూస్టప్ లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా పండు డాన్స్ చేస్తుంది, ఒక 2-3 స్టెప్స్ చేసింది అలా. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా మేము ఫుడ్ సెక్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ బయట మొత్తం ఫోటోషూట్కి డెకార్ అంతా చేసి ఉంది, చాలా బాగుంది డెకరేషన్. సో ఇంకా మేము అందరం పిక్స్ దిగాము. ఇంకా ఈ డెకార్కి ఇంకా సెలబ్రేషన్ హాల్కి మాకైతే వర్త్ అనిపించింది. రీజనబుల్ ప్రైస్లోనే మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము బర్త్డే. టైమింగ్ వచ్చేసి మనకి 3 hours ఇస్తారు, బట్ ఆ 3 hours కూడా మంచిగా వర్త్ అనిపించింది ఆ ప్రైస్కి. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఇంత డెకార్ లేదు, బట్ ఇంకా ఇప్పుడు చాలా డెకార్ అండ్ థీమ్స్ కూడా చాలా చేంజ్ చేశారు, బాగున్నాయి. ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, మీకు కూడా వర్త్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ బర్త్డే కూడా మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి మేము డిన్నర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి డైనింగ్ సెక్షన్. ఫుడ్ అండ్ కేక్ వచ్చేసి మనమే తెచ్చుకోవాలి, వాళ్ళు అక్కడ ఏం ప్రొవైడ్ చేయరు, జస్ట్ వాళ్ళు డెకార్ చేసి హాల్ ఒకటే ఇస్తారు మనకి. మేమైతే ప్రావ్స్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లేదంటే లైక్ చేయండి. అప్పుడు వచ్చి ఆర్డర్ అంటున్నాడు, మేము ముగ్గురు కూర్చొని మరి అయ్యాను. ఇంకా అందరం మంచిగా మాట్లాడుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. తీసిన
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thanks for watching.